கிளம்பலாமா? எஸ் டாடி. பின்னாடியே வாங்கோ. பார்த்து பார்த்து வாங்குவோமா? சீக்கிரம் கிளம்புங்க. இப்போ எங்க போறோம்? வாயை மூடிட்டு வாடா, பிறகு சொல்றேன். ஐயோ, இந்த சூட்கேஸ் விட்டுட்டு வந்துட்டேன். ஒரு நிமிஷம். டேய் அது போனா போட்டு வாடா, நீ వాడా. అక్కడే ఆగండి. కదిలితే కాల్ చేస్తాం. షూట్ చేయకండి సార్, మేము నేరస్తులం కావు. వేగమా ముట్టి పొడుగో కై తొక్కుంగో. ఎవరు మీరు? సార్ మేము నేరస్తులం కావు, మమ్మల్ని షూట్ చేయకండి. ఎవరు మీరని అడిగాను. నా ధర్మదాస్, ఇది ఎండ కుటుంబం. మేము ఇలంగై నుంచి వస్తున్నాం. ఎందుకు వచ్చారు? కావాలని రాలేదు సార్. కావాలని రాలేదంటే ఎలా వచ్చారు? దారి తప్పు వచ్చాం సార్. దారి తప్పొచ్చారా? ஊம்பா சொல்லுங்க. இலங்கையில குடும்பமா மீன் பிடிச்சிட்டு இருக்கும்போது வழி மாறி இந்தியாவுக்கு வந்துடும் என்று சொல்லுங்க. விசிறன் மாதிரி கதைச்சு கொண்டிருந்தால் குனிய வச்சு சுற்றுவாங்கடா. வாடா. ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? నా బామ్మర్ది ప్రకాష్కే తెలుసు సార్, తనే అన్నీ చూసుకుంటున్నాడు. ప్రకాశ? ఓం సార్. ఇప్పుడు వాడెక్కడున్నాడు? తీరానికి వచ్చిన తర్వాత చెత్త పడేయకండి అన్న బోర్డు పక్కనే ఉంటానన్నాడు సార్. చెత్త పడేయకండి అన్న బోర్డా? లే సార్. పైకి లే. ముందుకెళ్ళు. ప్రకాష్ ఏడా ప్రకాష్? ఇక్కడే మా కోసం వెయిట్ చేస్తానని చెప్పాడు. నాకు తెలిసి మిమ్మల్ని చూడగానే పారిపోయాడనిపిస్తోంది. పారిపోయాడా? మనిషి బాగా లావుగా ఉంటాడు, అంత త్వరగా పారిపోలేడు. పరిగెత్తినా ఒకే చోటే ఉంటాడు. నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడనిపిస్తోంది. ఏరా, ఇక్కడే ఉన్నావా? నిన్నే మేము వెతుకుతున్నాం. లేరా పైకి. బాగున్నావా అన్నయ్య? ఎవరది? రే, మనం ఏమైనా షేర్ ఆటోలో వెళ్తున్నావా? ఏదో ఒకటి చెప్పి బతిమాలు రా. సార్ ప్లీజ్ సార్, ఇలంగైలో చాలా కష్టం. మీకే తెలుసు కదా, అన్ని ధరలు పెరిగిపోయాయి, అప్పు కూడా చాలా ఎక్కువైపోయింది. మీ సోదరుడిగా నన్ను భావించి సహాయం చేస్తూ என்ன செய்றீங்கள்? என்ன செய்கிறேன் என்றால் விழுங்கையில உங்களை காப்பாற்ற தாண்டா அவர்கிட்ட கதைச்சிட்டு இருக்கேன். காப்பாற்ற வேண்டும் நினைச்சிருந்தா நீங்க எங்களை இங்க கூட்டி கொண்டு இருக்கவே கூடாது. வேற என்ன செய்ய வேண்டும் என்று சொல்ற? அதை யோசிக்க எனக்கு எங்க நேரம் இருந்தது? நீங்க தான் எங்களை வேகமா இழுத்துட்டு வந்துட்டீங்களே. இங்க பார், உன்னால உதவி செய்ய முடிஞ்சா மட்டும் பேசு, இல்லையண்டா உன்ன மாதிரி எதை பத்தியும் யோசிக்காம என்னால இருக்க முடியாது. எனக்கு என் குடும்பம் முக்கியம். சார், మా మీద దయ చూపించండి సార్, ప్లీజ్ సార్. நீங்க என்ன வேண்டும் என்றாலும் செய்யுங்க, அதை பத்தி எனக்கு அக்கறை இல்லை. ஆனா காலத்தோடாம கதைங்க. తండ్రి ఇంకోళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏ కొడుకు ఇష్టం ఉండదు. ఇదంతా చేసి మమ్మల్ని విల్లన్లు చేస్తున్నారు. ఏ శాపమో మీకు ఇలా దెబ్బల మీద దెబ్బలు తగులుతోంది. ఆ శాపం తరతరాలుగా ఉంటుంది కదా సార్. తన పేరు జెనీ. 2 సంవత్సరాలకి ముందు మా నాన్న నాకు బర్త్డే కొనిచ్చారు. మా కుటుంబంలో తను ఒకరితే. నేను జెనీని మీకు ఇస్తే నా గుర్తుగా మీరు పెంచుకుంటారా?
డబ్బు అడుగుతారని ఆలోచిస్తున్నారా? అదేం అడగనులేండి. కుటుంబంలో ఒకతని చెప్పి నాకిస్తానంటున్నావు? అందుకే మీకు ఇస్తానని చెప్తున్నాను. అర్థం కాలా? మీరు ఎలాగో మమ్మల్ని మా దేశానికి పంపించేస్తారు కదా. అవును. మా ఊర్లో మాకు చాలా రోజులు 3 పూట్ల తిండి ఉండదు. అప్పుడు మా నాన్నకు ఆకలేసినా మేము తినాలని ఆయన తినకుండా మాకు పెడతారు. అదే మాకు ఆకలేసినా జెనీ తినాలని మా అన్నని జెనీకి పెట్టలేం కదా. అట్లీస్ట్ తనని మీకిస్తే కొంచెం మంచి తిండి పెడతారు కదా. నేను దీనికి అన్నం పెడతానని నువ్వెలా నమ్ముతున్నావు? ఈ బండ్లో ఎక్కేటప్పుడు మీరు మా మామయ్యని నీళ్లు కావాలని అడిగారు కదా. అడిగాను. అందుకు ఎవరో తెలియని వ్యక్తి దగ్గర నీళ్లు కావాలని అడిగిన మీరు అలాంటి ఒక ముక్కు మొహం తెలియని కుక్కని పెడిగిరి కావాలని అడగరా మీరు? నేను ఆ కుక్క ఒకటారా? కుక్క గురించి నవ్వుతున్నాడా లేక నన్ను చూసి నవ్వుతున్నాడా? నీ పేరేంటి? ఆకాష్. నా కొడుకు పేరు కూడా ఆకాశే. వాడికి మాటలు రావు. ఒకవేళ వాడు మాట్లాడితే ఇదిగో వీళ్ళనే మాట్లాడతాడు అనుకుంటాను. పెచ్చ అల్లరి. మేము మిమ్మల్ని చూడలేదు, మీరు మమ్మల్ని చూడలేదు. అర్థమైందా? ఆకాష్కి జెన్నీని గిఫ్ట్గా ఇచ్చి మంచి పని చేసావు దాసు. రే, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కుక్కని? నేను నా బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళాను కదా, అక్కడే చూసాను దీన్ని. వెంటనే బ్యాగ్ వేసుకొని తీసుకొచ్చేసాను. దాస్, ఆకాష్ ఏమంటున్నాడు? అయితే ఆకాష్ చెప్పిందంతా అబద్ధమా? అంటే ఆకాష్ బర్త్డేకి నువ్వు జెనీని గిఫ్ట్ ఇవ్వలేదా? ఆకాష్ అంటే దాని పేరు జెనీ కాదా? ప్రకాష్ ప్లీజ్, ముందు తన పేరే ఆకాష్ కాదు. కాసేపు మాట్లాడకుండా ఉంటావా? వెనకే ఉండు మిలంగిల్లా. ఉండు విల్లంగిల్లానా? సొంత చెల్లెల పిల్లల పేర్లు కూడా తెలియకుండా ఉన్నావు నువ్వు. ఆయన పిల్లాడి పేరుని నువ్వెలా కనిపెట్టావు? ఆయన చేతి మీద ఆకాష్ అనే పేరు పచ్చబొట్టుంది. భైరవన్ అనే పేరు ఆయన యూనిఫామ్ మీద చూశాను. అంటే ఖచ్చితంగా అది ఆయన పేరు ఉండే అవకాశం లేదు. తప్పకుండా అది ఆయన కొడుకు పేరు అయి ఉంటుందని ఆలోచించాను. అది ఆయన కొడుకు పేరు కాకపోయి ఉంటే అప్పుడేం చేస్తుండేవాడివి? మా నాన్న పేరు కూడా ఆకాష్ అని చెప్పి దానికో షార్ట్ స్టోరీ చెప్పేవాడిని. మనిషి వేరేనా, ఎమోషన్ ఒకటే కదా. వీడి తెలివికి శ్రీలంకనే తాకట్టు పెట్టేస్తాడు. ఇప్పుడేం చేద్దాం? అన్నీ నన్నే అడుగు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం. నీకో పని వెతకాలి. పని దొరుకుతుందా? దొరకాలి, బాగా సంపాదించాలి. నేనే నీ నెంబర్ని బ్లాక్ చేసి చెల్లెలు మొగుడు బెడత తప్పిందనే స్థాయికి నువ్వు సంపాదించాలి. సంపాదిస్తావా? సంపాదిస్తాను. కమాన్, పాత సామాన్లు తీసు. ఏంట్రా? రే, కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకుంటా. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయి. ఏయ్, ఆడు ఫుల్గా మందు కొట్టి పడుకున్నాడు. అంబులెన్స్కి ఫోన్ చేయమంటావేంటి? ఏయ్, మందేసి పడుకున్నాడు, కింద పడిపోయాడు. ముందు అంబులెన్స్ కు ఫోన్ చేయి. వారిని మగ మదర్ తెరిసా పేరు వచ్చేలా ఉంది నీకు. హలో సార్, అంబులెన్స్. ఈయన సమస్య ఏంటమ్మా? వాడేమైనా చచ్చిపోతాడా? మీ నాన్న లక్షణం గురించి నీకు తెలుసు కదా, మాట్లాడుకో. ఇదేం పెద్ద లక్షణం? ఈ లక్షణాల వల్లే అన్నిటినీ వదిలేసి ఇక్కడికి వచ్చాం. నీతో దాసు, ఈ ఇంట్లోనే మీరు ఉండబోతున్నారు. నలుగురికి ఇది చాలా పెద్ద ఇల్లు. ఇల్లు మాత్రమే కాదు, ఈ ఏరియా కూడా చాలా పెద్దదే. చుట్టుపక్కల ఎవరితోనూ మాట్లాడుకోరు. ఇదే మనకు చాలా సేఫ్. ఈ ఇంటి ఓనరమ్మ గారితో మాట్లాడాను. ఆవిడ కొంచెం మంచి ఆవిడలాగే ఉన్నారు, కానీ వాళ్ళ ఆయనే కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉన్నాడు. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఇదేం మాట ఆవిడని అడిగాను. ఒక్కసారి కాదు, 3 సార్లు. నైస్ స్మైల్. సార్ ఏం పని చేస్తున్నారో చెప్పలేదు. ఓ
ఆయన ఇక్కడే. ఒక్క నిమిషం. ఓకే వెళ్ళండి. కిచెన్ పని మాత్రం ఎప్పటికీ అవదు. అబ్బబ్బా. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? అదే సార్ ఏం పని చేస్తున్నారని అడిగానండి. ఓ ఆయన ఇక్కడే. ఎవరి అబ్బాయి? మా అమ్మాయే. ఏదో చిన్న సమస్య అనుకుంటాను. అది పెద్దదవకుండా చూసుకోండి. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? వద్దు, ఆ విషయం మనం మర్చిపోదామండి. నా హస్బెండ్ ఏం చేస్తున్నారనే కదా అడిగారు. ఆ, ఆ, ఆ. ఆయన ఇక్కడే. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. మధ్యాహ్నం 1 గంటకి పాలు రావడం సహజమే కదా, వెళ్ళండి. ఈ రోజు వెళ్ళి మీ ఆయన ఏం పని చేస్తున్నాడు అని అడిగినప్పుడు ఎలాంటి ఆటంకాలు వస్తాయోనని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒకవేళ భూకంపం వచ్చినా రావచ్చు. సరే చాలు, లోపలికి వెళ్దాం. నమ్మట్లేదు కదా, లోపలికి రా చూపిస్తా. తప్పుకొచ్చేలమ్మా. ఆంటీ, உங்களோட அண்ணனை நம்பலாமோ? வேற வழி இருக்கா? కొత్తగా వచ్చారా మీరు? ఓ మీరు? ఆహా, మేము ఇక్కడే ఈ పక్కనే ఉంటాం. ఈయన మా ఆయన. పనికి టైం అయింది కదా, వెళ్దాం. నేను తర్వాత వస్తాను. వా. సేమ్ స్మైల్. చెల్లెమ్మా, ఇక్కడ ఏం జరిగినా నోరు తెరవకూడదు. అంతా నేను చూసుకుంటాను. ఈ ఊరి భాష నేర్చుకునే వరకు సైలెంట్గా ఉండు. కాఫీ టీయా? కాఫీ అనియా నీకు? అన్నయ్యకి కాఫీ. ఇదిగో ఇప్పుడే తెస్తాను. తనెవరు? తనే నా కూతురు కురల్. ఓ మంచి వడివిగా ఉంది. ఆంటీ వడివు అంటే? అది చాలా అందంగా ఉన్నారని తమిళంలో చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఓ మా హస్బెండా? ఆయన ఇక్కడే. See, this is what happening. You watch. చూడండి చూడండి చూడండి. అదిగో ఆయనే వచ్చేసారు. రానివ్వండి, నేను చూద్దాం అనుకుంటున్నాను. ఈయనే నా హస్బెండ్. ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. అయ్యో పళ్ళు సుందరి, ఇది ముందే చెప్పుండొచ్చు కదా. వీళ్ళేనా? వీళ్ళేనండి. என்ன நோக்கி வரார்? ఆర్ రాఘవన్. దాస్, ధర్మదాస్. చెయ్యి ఇచ్చేటప్పుడు లేచి నిలబడాలన్న మర్యాద కూడా తెలీదా? లేస్తాను, అనాల్ లిప్కిస్ అయిపోతుందేమో అని భయం. ఓ సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఎక్కడ పని చేస్తున్నారు? ఉద్యోగం వెతుకుతున్నాను. తెలియజంగా కిட்ட కథ చిరకండి, త్వరలోనే దొరుకుతుంది. అది మరేం లేదు సార్, అద్దె కరెక్ట్గా ఇచ్చేస్తానని చెప్తున్నాడు. మీరు చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పాలా? కథకి నన్ను కథ చెప్పారు. ఏంటి అలా చూస్తున్నారు? మీ మొదటి మాటతోనే అర్థమైపోయింది మీది ఈ ఊరు కాదని. సార్, మీరే చెప్తారా లేదా నేను చెప్పనా మీది ఏ ఊరు అని? మీ ఊరు కేరళ, కరెక్టా? ఎలా సార్ కరెక్ట్గా కనిపెట్టారు? నా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని కరెక్ట్గా ఇదే భాష మాట్లాడతారు. వాళ్ళు ఏ వాళ్ళలో వచ్చారో ఏంటో. ఏంటి? ఏం లేదు సార్, మీకు ఇంకో 2 స్టార్లు వస్తాయని చెప్తున్నాను. గాడ్స్ గిఫ్ట్. బాబు చాలా క్యూట్గా ఉన్నాడు. నీ పేరేంటి? అయ్యో సరే,
എന്റെ പേര് ജോസഫ് കുറുവില്ല. ഇതാണ് എന്റെ നാട്. ഞാൻ ഇവിടെ ചെറിയ ബേക്കറിയുണ്ട്. ముల్లి సార్. మిమిక్రీ గుడ్. ఇక్కడేగా ఉంటారు? ఓం సార్. మన రోజు కలుద్దాం. మీది కేరళనా? కాదు సార్, పాలక్కాడు. పాలక్కాడ కేరళ కాదా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మీరు కేరళ వాళ్ళు. మీ నేషనాలిటీ ఇండియా. అందుకు కావాల్సిన ప్రూఫ్లన్నీ నేను రెడీ చేసి పెడతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శ్రీలంక నుంచి వచ్చారని ఎవ్వరికి కూడా తెలియకూడదు. ముఖ్యంగా కిందున్నాడే ఆ పోలీస్తో మీరు మాట్లాడకూడదు. ఎంత త్వరగా ఈ ఊరి భాష నేర్చుకుంటారో నేర్చుకోండి, లేదంటే నోరు మూసుకుని సైలెంట్గా ఉండండి. ఓం యార్కటియం కదైక మాటం. కదైక కాదు, మాట్లాడము. ఏది చెప్పు? మేము మాట్లాడు. మాట్లాడం. థ్యాంక్స్ అన్నయ్య. పర్వాలేదమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. నేను కాకపోతే మీకు ఎవరు సహాయం చేస్తారు? నేను బయలుదేరుతాను. సరే. దసు, లుంగి కట్టుకుని టీ కొట్టు దగ్గరికి వెళ్ళకో. అందరూ కిందన్న పోలీసులాగా ఉండరు. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. బామ్మర్ది మనసు నీలాగే బంగారం. ఇల్లు నచ్చిందా? ఇందాక సరిగ్గా మాట్లాడలేకపోయాను. బాగున్నావమ్మా? నేను బాగున్నాను. ఇంకా మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చి ఉండదు, అందుకే అందరికీ టీ పెట్టి తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్. లోపలికి రండి. వద్దొద్దు, ఆయన స్నానానికి వెళ్ళారు. ఆ గ్యాప్లోనే నేను వచ్చాను. అది ఆయన పెద్దగా ఎవరితోనూ మాట్లాడరు. నువ్వేం తప్పుగా అనుకోకమ్మా. చీచి. ఎందుకో తెలియదు కానీ నాకు నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది. సరేమ్మా, అయితే నేను వెళ్ళొస్తాను. వస్తాను బాబు. గ్లాస్ కూడా ఇచ్చారా? ఇస్తారు. ఇంకా నిద్రపోలేదా? ఎలాగో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను, కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. జీవితాంతం మీ అన్నయ్యని నమ్ముకుని ఉండలేం కదా. ఓ మంచి పని వెతుక్కోవాలి. పని దొరుకుతుందిలే. మన దగ్గర తీసుకెళ్ళండి రా. జాగ్రత్త, ఆ కార్నర్లో పెట్టండి. ఏంటని ఏదంతా? ఏం లేదమ్మా, నీ పెళ్ళికి నేను ఓసారి పెట్టుండాలి. అప్పుడు నేను అక్కడ లేను, అందుకే. ఎందుకన్నయ్య? నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకమ్మా. పక్కనున్న మార్కెట్లో సెకండ్స్లోనే కొన్నాను. తీసుకెళ్ళి అక్కడ పెట్టరా. ఇది మా ఇంటి ఓనర్ది. ఆయన లేనప్పుడు ఎత్తుకొచ్చేసిన వినాయకుడి ఫోటో. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామా. వెళ్ళమ్మా. మాటలో అయ్యో, ఈయన ఎండా కొడక. ఏమన్నారు సార్? నేనేమన్నాను? ఇందాక మీరు కొడుక అన్నారా? కొడక అనలేదు, ఎండా కొడక అన్నాను. నాకొచ్చిన మలయాళంలో మాట్లాడాను. ఓ, ఎండా కొడక. వీడికి రోజు ఇదే పని అయిపోయింది. రేయ్, బయటికి రారా. బుద్ధి లేదురా. ఇంట్లో తాగు తందనాడు ఏమన్నా చేసుకో. మా ఇంటి వాకిట్లో బాటలు పాల్గొడతావేంట్రా? ఎందుకు ఇలా చూస్తున్నాడు ఆయన? ఏంటండి ఎలా ఉన్నారు? సార్, కొత్త డ్రెస్ వేసుకోవాలా? కొత్త డ్రెస్సా? మీరు నిజంగానే మలయాళీసా? ఓం సార్. ఓణం అండి ఇవాళ. ఓణము? హ్యాపీ ఓణం అంకిల్. ఏయ్, వాడు మాట్లాడట్లేదు, ఏంటో వెళ్ళి చూడు. సార్, పద పద. హలో, ఏ చోట్లో? జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎక్కించండి.
చట్పట్లో బాంబు పెట్టారు సార్. ఎనీ క్యాషువాలిటీస్? లక్కీలీ నో సార్. కొంతమందికి గాయాలయ్యాయి. వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తాం సార్. సార్ మైన్యూట్ పీసెస్ని రికవర్ చేయగలిగాం. వీటిని చూస్తుంటే ఐఈడి బాంబునే యూజ్ చేస్తుంటారు. టైమర్ యూజ్ చేస్తారో లేదంటే ట్రిగర్ యూజ్ చేస్తారో అన్నది మనకి ఫర్దర్ ప్రొసీడింగ్లోనే తెలుస్తోంది. ఆ చెత్త బుట్టని లాస్ట్ ఎప్పుడు క్లియర్ చేశారు? 1 వారం అయ్యి ఉంటుంది సార్. దాని ఫుటేజెస్ కలెక్ట్ చేస్తాం సార్. లాస్ట్ 1 వీక్ రామేశ్వరంలోకి వచ్చిన అదర్ స్టేట్ వెహికల్ నంబర్స్, కొత్తగా వచ్చిన టూరిస్ట్ లిస్ట్ అన్ని కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఫుటేజెస్ లో దొరికిన అందరినీ ట్రాక్ చేయండి. 2 days లో నాకు డీటెయిల్స్ మొత్తం కావాలి. సంజా? ఓకే. ఎడ్గారు, ఏంటి? మీకు విషయం చూపించాలి. ఏంటయ్యా? ఆగండి. నాకెందుకు ఆ బాంబ్ బ్లాస్ట్ కి వాళ్ళే కారణం అనిపిస్తుంది. ఎందుకు? ఆ చెత్తబుట్ల చెత్త వేసినందుక? హెడ్ గారు, దయచేసి మీ మానవత్వాన్ని పక్కన పెట్టి మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూడండి. వాళ్ళు వేరే దేశం నుంచి మన దేశానికి ఇల్లీగల్ గా వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటని మనకి ఏమీ తెలీదు. వాళ్ళు అక్కడ బతకలేకపోతున్నామని నీ ముందేగా చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజమని మీరెలా నమ్ముతున్నారు? మనం వాళ్ళని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసామా? లేదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారో చెక్ చేసామా? లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారో అదన్నా విచారించామా? అది లేదు. ఇవేవి చేయకుండా వాళ్ళు చెప్పిన కథలు నమ్మి వాళ్ళు అలా వదిలేసాం. మీరు మెయిన్ రోడ్కి వెళ్తున్నారా? అవును. నేను అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో దిగబడతారా? భయపడకండి, నేను మీ నైబర్నే. స్మాల్ బాయ్. చాలా థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, మీరు ఈ సైడ్ వెళ్ళట్లేదా? లేదు. యాక్చువల్లీ మీరు అటువైపు వెళ్తున్నారని నేను ఇక్కడే దిగాను. నేను అటు సైడ్ వెళ్ళాలి. వెళ్ళేదారిలో దిగబడతారా? వెళ్దామా? ఇక్కడే. ఇదే మా స్కూల్. బాగుంది కదా? చాలా థ్యాంక్స్. మురళి, మ్యాథ్స్ హోంవర్క్ చేసావరా? రే, కేరళలో హోంవర్కే ఉండదురా. అలాగారా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. Yes, sit down. Everyone take out your test book. Take page number 86. సార్, మీరే మాకు సోషల్ టీచరా సార్? అవును. ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? పర్సనల్ లీవ్ తీసుకున్నా. ఓ, మీరు ఇక్కడే పని చేస్తారని నాకు తెలియదు. ఏ, తెలిస్తే లిఫ్ట్ అడిగేవాడివి కాదా? లేదు, తెలుసుంటే స్కూల్ లోపలే దిగేవని. అనవసరంగా బయట దిగాను అంతే. శ్రీలంకనిగా? మీకెలా తెలుసు? నువ్వు మాట్లాడుతుంటేనే తెలుస్తోంది. ఎలా బోట్లో వచ్చారా? చచ్చా, మేము టూరిస్ట్. మేము ఫ్లైట్లోనే వచ్చాం. అన్ని డాక్యుమెంట్లు ఇంట్లోనే ఉన్నాయి. పాస్పోర్ట్, వీసా అన్నీ ఉన్నాయి. ఓ, ఫ్లైట్లో ఫస్ట్ టైమా? ఫ్లైట్లో వచ్చావు, ఎలా అనిపించింది? భయపడకరా, నేను ఉన్నాను కదా. మర్చిపోలేని అనుభవం. సరే, వెళ్ళి కూర్చో. ఇదిగో దాసు. చాలా థ్యాంక్స్ బావా. టీ పెట్టింది నేను కాదు, వాడు పెట్టాడు. ఏ, చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పారా? నేనేమైనా బయట వాడినా థ్యాంక్స్ చెప్తున్నావేంటి? మనం అంతా ఒకే కుటుంబం, మనమే చేసుకోవాలి. ఎంత సాయం చేశాడు, ఇంకేం సహాయం అడుగుతాంలే అని మొహమాట పడకూడదు. ఏదైనా నిస్సంకోచంగా అడుగు, అర్థమైందా? ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. మొహమాటమే లేదు. కుదురుతుందా? కుదరదా? కుదురుతుంది. ఎందుకు?
మా ఇంటికి ఎదురుకుండా ఉన్న ఆయన డ్రైవర్ కావాలని వెతుకుతున్నారు. నెలకి 30,000 రూపాయలు జీతం. డ్రైవింగ్ లైసెన్స్ వస్తే పనిలో చేరిపోతాను. రే ఇది జాఫ్నా అనుకున్నావా? తమిళనాడు రా. ముందు ఇక్కడ ఉన్న ఏరియాలు తెలుసుకోవాలి, అలాగే రూట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. అప్పుడే లైసెన్స్ తీసుకోగలం. తెలుసుకోవడానికి ఏముంది? మీ ఇంటి వడపల్లి నుంచి రైట్ కట్ చేస్తే అశోక్ పిల్లర్, అక్కడి నుంచి లెఫ్ట్ కట్ చేస్తే టీ నగర్, ఆల్వార్పేట్, మైలాపూర్, శాంతం చర్చ్, మౌంట్ రోడ్డు. ఒకవేళ బైపాస్ ఎక్కితే తాంబరం, చెంగల్పట్టు, విలుపురం, తిరుచి, మధురై వరకు వెళ్ళిపోయాడు. మీ ఇంటి అడ్రస్ నేను కనిపెట్టడానికి 4 ఆటో వాళ్ళని అడగొచ్చానరా. నువ్వు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నావు? ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఏం చేస్తున్నాను అనుకున్నావు? బ్రతకడానికి వచ్చినప్పుడు కష్టపడకపోతే ఎలా? లైసెన్స్ ఇప్పిస్తాను, తాగు. సో నువ్వు, నీ భార్య, 2 పిల్లలు, రైట్? ఓం సార్. బండి బాగా నడుపుతావా? మా నాన్న కూడా ఊర్లో బండి నడిపేవారు సార్. ఇప్పుడు ఆయన పని కోసం వచ్చావా? లేదు సార్, చిన్న వయసులో అడిగిన దానికి మాత్రం బదులు చెప్తే చాలు. సరే సార్. ఎందుకు నీ భాష ఒక రకంగా ఉంది? సార్ ఆయన కేరళ కదా, అందుకే కొంచెం తడబడుతున్నాడు. ఆయనకు నోరు లేదా? ఉంది సార్, కానీ మీ అంత లేదు. మాట్లాడతారు సార్, మాట్లాడరా. సొంత ఊరు కేరళ. ఇప్పుడు 1 నెలగానే ఈ భాష కథకిరణ్. నేను వెంటనే నీకు పర్మనెంట్గా పని ఇవ్వలేను. 1 వారం రోజు టెంపరీ అపాయింట్మెంట్. నీ పర్ఫార్మెన్స్ నచ్చిందంటే ఆ తర్వాత ఆలోచిద్దాం. ఒకవేళ உங்களுக்கு 2,000 పొడికిలండా ఆ 7 రోజులు డబ్బులు ఇస్తారు కదా? ఇది అన్యాయం. నేను బలవంతంగా మిమ్మల్ని రమ్మలేదే. మీకు నచ్చకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోవచ్చు. కృష్ణ, ఎక్కడున్నావు? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏంటి ఏం చేద్దామా? ఇష్టం లేదని చెప్పి వచ్చారా? వీడి దగ్గర పనిచేయడం కంటే ఇంట్లోనే హాయిగా కూర్చోవచ్చు. అన్నిటికీ కోప్పడే వ్యక్తే, కానీ తప్పుడు వ్యక్తి కాదనిపిస్తోంది. ఓహో, అతను చూడగానే నీకు మీ నాన్న గుర్తుకొచ్చాడా? ఎలారా? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఇలా చూడు, వీడిని మీ నాన్నని కంపేర్ చేసి చూడకో. మీ నాన్న కోపిష్టే, కానీ అందరినీ గౌరవిస్తాడు. ఇతను అసలు నీకు గౌరవం ఇచ్చాడా? అన్నా టీయా కాఫీయా? ఏదోటి తీసుకురావయ్యా. అన్నా చెప్తున్నానని తప్పు కనుకోకండి, ఖచ్చితంగా మీకు ఈ పని దొరకదు. ఎందుకలా చెప్తున్నావు? కాదన్నా, ఇంతకు ముందు వచ్చిన అందరికీ ఇదే జరిగింది, అందుకే. ఓ, అందరినీ వారం 7 రోజులు పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా తిరిగేస్తున్నాడు వాడు. అయ్యో అలా ఏం లేదన్నా. లేకపోతే ఏంటి? అన్నా అయ్యగారు వచ్చేసారు, నేను వెళ్తాను. పెద్ద ప్రైమ్ మినిస్టర్ మరి. రే, ఇక్కడ పనిచేసేవాడు చెప్తున్నాడు కదా, మీ పని నాకు ఇష్టం లేదని చెప్పి వచ్చాయి. పద. ఏంటి బాబు, నిర్ణయించుకున్నావా? చెప్పరా. ఇల్ల సార్, నాకు ఈ పని తీసుకోండి అన్నా. ఒరే తమ్ముడు. అయ్యా, నా ఫ్రెండ్స్, రిలేషన్స్ ఇంటికొచ్చారంటే వాళ్ళకి ఎప్పుడు ఈ కప్పులోనే కాఫీ ఇస్తావా? లేదయ్యా. నువ్వు ఇక్కడ పనిలో చేరినప్పుడు నీకు ఈ కప్పులోనే కాఫీ ఇచ్చారా? లేదయ్యా. మరి వీళ్ళకి మాత్రం ఎందుకని ఈ కప్పులో తీసుకొచ్చి ఇచ్చావు? వీటిని తీసుకువెళ్ళి యూజువల్గా తీసుకొచ్చే కప్పులో తీసుకొచ్చి ఇవ్వు. వెళ్ళు. సరే అయ్యా. ఇడియట్. తప్పుగా అనుకోకండి బాబు. నేను డిసైడ్ చేస్తాను. నాకు ఓకే సార్. ఏంట్రా? గుడ్. అయితే నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చి పనిలో జాయిన్ అవ్వు. ఓకే. టెంపరీ జాబ్. కాఫీ వస్తుంది, తాగేసి వెళ్ళండి. జీసస్. ఏం కావాలి? నాన్న, దీని పేరు లిబేరియా. చాలా రోజుల తర్వాత ఇవాళ చేశాను, అందుకే ఇచ్చి వెళ్తావని.
తనకి ఒంట్లో బాలేదు, తను ఇవన్నీ తినకూడదు. ఆ అమ్మకి ఒంట్లో బాలేదని నాకు పొద్దున్నే తెలుసు. ఇది మీకోసమే తీసుకొచ్చాను నాన్న. ఇది మీ పెళ్లి ఆల్బమా? లేదు లేదు, అది తనకి నేను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. ఓహో, ఇందులో తనకి ఏడాది ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఫోటోలు ఉన్నాయి. అలాగా? అవును, చాలా కష్టపడి కలెక్ట్ చేశాను. నేను చూడచ్చా? చూడండి. నా బర్త్డే ఈ రోజు కాదు, రేపే నా బర్త్డే. నాకు అది తెలీదా? ఇప్పుడు చూడు. టటడా. ఎలా ఉంది? నాన్న, ఏ ఫోటోలోనూ బంధువులెవరూ కనపడలేదు. మేమిద్దరం పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నుంచి వాళ్ళింట్లోనూ సరి, మా ఇంట్లోనూ ఎవరు మాతో మాట్లాడట్లేదు. చూడండి. సూపర్గా ఉన్నాయి. లోపల అలమారలో పెళ్లి ఆల్బమ్ ఉంది, చూస్తారా? మా పెళ్లి ఆల్బమ్. టైం ఉంది కదా? ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. கடவுள் என்னும் முதலாளி கண்டெடுத்த தொழிலாளி விவசாயி. ఈసారి ఏమాత్రం ఆలోచించకుండా మెడపెట్టుకుని బయటికి గంటేస్తాను. నానా, లెమన్ జ్యూస్ అమ్మ మీకు ఇవ్వమంది. నీది ఏ ఊరని చెప్పావు? కేరళ సార్. మీరందరూ సిలోన్ తమిళియన్సా? అవునని చెప్తే పట్టిస్తారా సార్? పట్టించర్లేండి. పోరంబోకు వీణ్ణి వదిలేస్తే వాంతి చేసేదాకా వచ్చాడు. రే బయటికి రారా, బయటికి రామంటున్నా. ఎన్నిసార్లు రా చెప్పాలి, బయటికి రారా. ఎరా పొరంబోకు, నువ్వు వాంతి చేయడానికి నా ఇంటి గుమ్మమే దొరికిందా? ఎన్నిసార్లు రా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడు చూస్తున్నా ఎవరో ఒక ఇంటి ముందు వాంతి చేసి ప్రాబ్లం చేస్తూనే ఉన్నావు. నీకు సిగ్గుమానం లేదారా? నేను తిరిగి వచ్చేలాగా ఆ చోటు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో అమ్మా నాన్న లేరా? నువ్వేం సమస్యలో ఉన్నావని నాకు తెలీదు. ఆనా ఉనకేదాదు కథకి వేణుమెంటా, నేను ఇక్కడే ఉంటా. డాక్టర్ ఇస్ ఓకే? ఏంటి సార్ ఇలా గొడ్డును బాదినట్టు బాదారు? ఇందులో అనవసరంగా నన్ను వేరే లాగారు. డాక్టర్, వాడు బతికే అవకాశం ఏదైనా ఉందా? దేవుడి మీద నమ్మకం ఉంటే వాడు బ్రతకాలని దండం పెట్టుకోండి. ఆ బాంబ్లెస్ కేసు ఏమైంది? సీసీటీవీ కెమెరాస్ చెక్ చేశారా? చెక్ చేస్తూనే ఉన్నాం సార్. ఇన్ని రోజులుగా పీకుతున్నావా ఏంటి? ఈ చిన్న పని కూడా నువ్వు చేయలేవా? అంటే సార్, రోజుకి 20,000 టూరిస్టులు రామేశ్వరానికి వస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఆ చెత్తబుట్ట ప్రైమ్ లొకేషన్లో ఉంది. స్కూల్ పిల్లల నుంచి అందరూ ఆ చెత్తబుట్టే సార్ వాడుతున్నారు. ఇవన్నీ కాకుండా
అక్కడ ఉన్న కెమెరా ఫుటేజ్ క్వాలిటీ బాలేదు సార్. చక్కగా మీరు మీ తమిళ వాళ్ళు అందరూ కారణం చెప్తూ ఉండండి. లేదా మీలో ఎవరైనా ఈ పని చేసిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా? అలా అంతా కాదు సార్. ఒక్క నిమిషం సార్. రేయ్, ఏం చేస్తున్నావురా? మురుగా, నిన్ను కింద పిలుస్తున్నారు. రే, ఏం చేస్తున్నారా? సార్ ఈ కేసు సిబిఐ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు సార్. ఆ కుటుంబం దీనికంత కారణం అంటే మన అసలు ఊరికి వదలరు సార్. రే, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇది ఎలక్షన్ టైం రా, ఎవరైనా చేసి ఉండొచ్చు. ఒకడు చెత్త వేసినంత మాత్రాన ఇంత పెద్ద నేరాన్ని ఆ కుటుంబం మీద వేయడంలో ఎంతవరకు న్యాయం ఉంది నువ్వే చెప్పు. అయితే సరే సార్, వాళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు. జరిగిందంతా బల్వాన్ సార్ చెప్తాం. ఆయన నిర్ణయం తీసుకుంటాడు మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరని. ఇలా చూడండి ఏటు గారు, నాకు కుటుంబం ఉంది. రేపు ఏదైనా సమస్య వస్తే నన్ను క్షమించండి. నా వేలు మిమ్మల్ని చూపిస్తుంది. అమ్మా! ఏమండి ఆ శబ్దం ఏంటి? అమ్మా, వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు. నేను పట్టేశాను. వెళ్ళి పోలీసుని పిలవండి. పోలీసా? మీరేంటి చూస్తున్నారు?